అండి మీ పేరు? హరిత, శ్రేయ, హర్షిత, సుస్మిత. ఓకే. సో బరాబర్ ప్రేమిస్తా ట్రైలర్ చూసారా? చూసామండి. ఎలా అనిపించిందండి? కొంచెం తెలంగాణ స్లాంగ్ అలా ఉంది, బాగుంది. ఓకే. సో అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కదా, మరి యూత్ కి కనెక్ట్ అవుతుంది అంటారు? షూర్ గా రాజు అండ్ రాంబాయ్ లాగానే ఉంది, ఆల్మోస్ట్ సేమ్ అలానే ఉంటుంది. ఓకే. రాజు వెడ్స్ రాంబాయ్ లో మనం ఫైట్స్ తక్కువ చూసాము, ఇందులో ఫైట్స్ కూడా ఉన్నాయి కదా, మరి ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్ గా ఉంటది కొంచెం, అండ్ చాలా బాగుంది మూవీ మాత్రం. లవ్ స్టోరీ అంటే థ్రిల్లింగ్ కదా, సో థ్రిల్లింగ్ లేకపోతే మనకి అది కనెక్ట్ అవ్వదు కదా, మరి చూసారా? మీకు కావాల్సిన స్టఫ్ ఉందంటారా? చాలా న్యాచురల్ గా చాలా బాగా ఉంది. మేమైతే కనెక్ట్ అయ్యాం, మిగతా వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాం. ఓకే. సో అంటే నార్మల్ గా యూత్ పరంగా ఆలోచిస్తే లవ్ స్టోరీస్ అంటే ఎలా ఉంటే బాగా ఉంటది అనిపిస్తుంది, అంటే మీ ఒపీనియన్ చెప్పు. అంటే ఎలా ఉంటే బాగుంటది? ఇలా ఉంటే థ్రిల్లింగ్ ఉంటది, ఫైట్సా లేకపోతే లైక్ పర్లేదు జనరల్ గా చెప్పండి. సిగ్గుపడుతున్నారండి అబ్బాయిలు అయితే. సలార్ కేజీఎఫ్ అలా ఉండాలి. మొత్తం మాస్ మూవీస్ స్టోరీస్ అంత వర్కౌట్ అవ్వదు. ఓకే. సో మరి బరాబర్ ప్రేమిస అనే టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ ఎలా ఉంది వినడానికి? మాస్ గా ఉంది, బాగుంది, అంటే డిఫరెంట్ గా ఉంది. ఆ టైటిల్ వాళ్ళకి సెట్ అయినా లేకపోతే మనకు తెలిసిన అంటే పెద్ద హీరోలకు సెట్ అవుతుంది అంటారు? ఎవరికైనా సెట్ అవుతుంది, ఎవరికైనా సెట్ అవుతుంది. మీకు వినగానే ఏమనిపించింది? బరాబర్ ప్రేమిస్తా, అసలు ఆ టైటిల్ వినగానే ఏమనిపించింది? లవ్ లో చాలా డీప్ గా ఉన్నారు అనిపించింది. మీరు? అంటే మళ్ళీ మళ్ళీ ఏదైనా ఏ సిచ్యువేషన్ అయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తా. బరాబర్ అంటే మళ్ళీ మళ్ళీ అన్న మీనింగ్ కాబట్టి. ఓకే. బరాబర్ అంటే పక్కాగా నేను డామ్ షూర్ గా ఏం వచ్చినా నేను ప్రేమిస్తా అన్నట్టుంది కదా. ఎస్. సరే మీ లైఫ్ లో మీరు మీ పేరెంట్స్ ని కానీ, మీ అక్క, మీ తమ్ముడు, మీ చెల్లి, లైక్ ఇట్లా ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఏదైనా కావచ్చు, బరాబర్గా ఎవరినైనా లవ్ చేశారు? పేరెంట్స్ అఫ్ కోర్స్ గర్ల్స్ అయితే పేరెంట్స్ ని పక్కా అంటారు, చాలా మంది డాడీ అంటారు, మమ్మీ అని కూడా అంటారు. మీ లైఫ్ లో మీరు ఎవరు? మమ్మీ. మీ మమ్మీకి మీ స్లాంగ్ లో మీ స్టైల్లో బరాబర్ ప్రేమిస్తా అన్న రూట్ లో మీ మమ్మీకి చెప్పండి. ఐ లవ్ యూ మమ్మీ. బరాబర్ ఆన్సర్, బరాబర్ అనేది వినిపించాలి. బరాబర్ మా మమ్మీనే ప్రేమిస్తా. నేను బరాబర్ మా డాడీనే ప్రేమిస్తా. కొంచెం డిఫరెంట్ గా. బరాబర్ మా మమ్మీని మా డాడీని ప్రేమిస్తా. ఇద్దరిని కలిపి చెప్తుంది. ఇంటికి వెళ్ళాక ఇద్దరిని ఐస్ చేయడానికి సేమ్ చెప్పాలి. బరాబర్ మమ్మీ డాడీ ఇద్దరిని ప్రేమిస్తా, అందరిని ప్రేమిస్తా మా ఇంట్లో. ఓకే అండి. సో మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. ప్రభాస్ స్టైల్లో బరాబర్ ప్రేమిస్తాయి. డార్లింగ్ బరాబర్ ప్రేమిస్తా డార్లింగ్. రామ్ పోతినేని. రామ్ పోతినేని స్టైల్లో మావాడు కొంచెం కూల్ ఉంటాడు కాబట్టి నేను ఇష్టపడతా అని చెప్తా. అంతేనా? ఎవరు లేరు నాకు. హీరోలో ఏ హీరో జనరల్ గా లైక్ చేయరా? కొన్ని హీరోయిన్స్ సింగిల్ మిమ్మల్ని మీరే సెల్ఫ్ లో మరి మీరు? నాని. నానియా? ఓకే. న్యాచురల్ గా చెప్పండి అయితే. నాని అంటే నేచురల్ కాబట్టి తను చాలా సింపుల్ గా చెప్తాడు, బరాబర్ మళ్ళీ నిన్నే ప్రేమిస్తా. ఓహో, ఓకే అండి. సో Feb 6 కి మూవీ రిలీజ్ ఉందండి, ఎలాంటి వల్గారిటీ లేదు. సో ప్రతి అంటే ఫ్యామిలీస్ చిన్న పెద్ద అందరూ చూడొచ్చు. సో మీరు మీ ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు ఈ మూవీ. సో చూడండి, ఓకేనా? Sure. అందరూ కలిసి ఒక్కసారి బరాబర్ ప్రేమిస్తాను. బరాబర్ ప్రేమిస్తా. థ్యాంక్ యూ.